ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఈగం బాగా పెడతానుగా. ఈగానికి ఈత కళ్ళు కోత మంచిగా ఉండు. ఈత కళ్ళు తాగితే జర కడుపులు ఎచ్చగా ఉంటది. నాకు ఒక్కనికి ఏమో తాగుబుద్ది కాదా. ఇట్లా ఎవరంత సోపత అయితే మంచిగా ఉంది, కానీ ఇట్లా ఎవరత్తారేం కదా. ఇట్లా ఊళ్ళేమో కానీ పోతా, ఎవరన్నా దొరుకుతా చూస్తా. ఈత కళ్ళు సీజన్ వచ్చింది. ఒక్కొక్కరు ఎలాచీలు లవంగాలు వేసుకొని కట్టించి తాగుతాంటే నా పానం పోతాంది. సప్పసేది కళ్ళు తాగుదామంటే కీసల పైసలు లేవు. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ చలికాలం ఈత కళ్ళు తాగితే పెయ్యికి మంచిది. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కొక్కరు ఈత కళ్ళు తాగత్తాన్రా శంకర్ అంటే ఆ వాసనకే రిమ్మత్తాంది. ఎవరన్నా తాగితే బాగుండు. అట్లా మొఖాన పోతా, ఎవరన్నా దొరకపోతారా చూస్తా, లేకపోతే ఉద్దరన్నా తాగత్తా. నమస్తే సాలే, ఎటు పోతావు? ఊళ్ళేమో కానీ పోతానే. అయితమా గాని ఏంద్రు మొత్తం సన్నిళ్ళ ముంచి లేపినట్టు గద అనుకుంటాను. నీకు చలి పెడతలేదా? మొగళ్ళకు చలి పెడతా రబ్బా మాది. ఐస్ గడ్డలతో తానం చేస్తా నేను. ఏమనుకుంటారా? అవునా అంటే నీకు చలి పెడతాందారా? పెడతలేదు. మరి పెట్టండి అని అనకబడితివి, గరం కొట్టేబడితివి. ఇప్పుడు మొన్న కన్యారాన్ని కొనుక్కున్నా. ఎందుకు స్టైల్ కారా? స్టైల్ కేసుకున్నా. సరే నువ్వు ఏడ కొనుక్కుంటా నాకేంది కానీ నువ్వు ఎటు పోతాను? ఈతకాళ్ళు అని పోతానా. ఈతకాళ్ళకా అంటే చెప్పచ్చినవా? చెప్పుడు ఎందుకే బావా, ఈదులకు పోతే బింకులు ఎక్కిపోతాంది ఈతకాళ్ళు. ఎరికేనా? అంతేనారా వారి పాడుగాను ఈతకాళ్ళు వారిన కాడ నుంచి నీ ఎదుర్లలో ఓనేమోనేదిరా. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అయ్యో పోలేదా, నేను తాగిపిత్తపా. ఏ పాడు తాగుతావు? అంతే నానపా. మరి నేను ఎంత తాగుతా అంత తాగిస్తావా? నువ్వు ఎంత అంటే అంతపా ఫుల్. అరే ఈదుర్లల్లో పోతాను, ఉత్తి చేతులతో పోతే ఎట్లుంటదిరా? మంచిగా జుట్టుకోడు కూడా అండించుకొని పోదాం. ఈతకాళ్ళకు గట్టిగా ఉంటది కూర, అర్థమైతుందా? ఏగా ఈతకాళ్ళకు జుట్టుకోడి కూర ఎందుకే? నన్ను బఠానీలు కొనుక్కున్నాంపా. ఓరి పిసోడా, ఈతకాళ్ళు తాగితే సప్పచేదు. పొద్దున తాగినా అనుకో సుర్రు సుమ్మైపోద్ది. నువ్వు నాకెవరో తెలియదు. అంటూ ఎరికే నారా. సుమ్ములేదు గాని జుట్టుకోడి తిన మనం ఏమైనా గట్టి కళ్ళు తాగుతానమా? అట్టి ఈత కళ్ళేనా లట్ట తాగదాంపా. అరే పిసోడా, లట్ట తాగద్దాం ఉత్తకాళ్ళు అంటావు. ఈత కళ్ళు గురించి నీకు ఎరికేనారా? ఈత కళ్ళు గురించి నీకు తెలుసారా? ఏం మాట్లాడతానవురా? సోయున్నదా? నీ అవ్వ నీకు తెలివి ఉన్నది అనుకున్న బామారిది. నువ్వు ఉత్తగానే వేరా ఇజ్జత్ తీసిన వారా నాది. ఒక్కొక్కరు కిడ్నీలలో రాళ్ళు వచ్చి హైదరాబాద్ పోయి 7-8 లక్షలు పెట్టి ఆపరేషన్ చేసుకున్నా కూడా రాళ్ళు పోలేదురా. పోయినట్టు పోయి మళ్ళీ 4-5 రోజులకు వచ్చినాయి. అదే ఈత కళ్ళు తాగితే రూపాయి లేకుండా రాయి రాలే, మూత్రంలే అన్ని పడిపోయినాయి. ఈత కళ్ళు అట్టిదాన్ని ఎట్లంటావురా? అయినా ఈత కళ్ళు తాగితే మనిషి ఎంత మంచిగా ఉంటాడో ఎరికైనా. మూత్రం సాపు ఉంటది, కడుపు కడిగినట్టు బయలు పోతాం. అట్టి కళ్ళని ఎట్లంటావురా బామారిది? అబ్బా బావా, ఈత కళ్ళంటే గంతున్నదా? అట్లయితే మా అంజలిని కూడా తీసుకుపోదామే. మా అంజలి ఊకే నడుము నొత్తంది అని అంటుంది. దవన రాళ్లే కావచ్చు, తీసుకొని పోదాం అంజలిని కూడా. అరే చెల్లవు తాగిపోయిరా, మంచిగా ఉంటది. ఇంకో మీ అక్క కూడా ఈత కళ్ళు తాగుతాన్నది, దాన్ని కూడా తీసుకుపోదాంపా. సరే తీసుకుపోదాం. సరే నువ్వు చెల్లెని పట్టుకరా, నేను మీ అక్కని పట్టుకత్తా. అయ్యో రాంగా, మీ ఇంటికానే ఉన్నదే మా అంజలి. ఓ ముచ్చట పెట్టుకుంటారా? ఇంకేంది పా, పొద్దుగాల పోయి కడుపు నిండా తాగి ఇంటికి వచ్చి తిందాం. నీరా ఒంటికి బలం. అయితే అంత మంచిగా ఉంటుందా? అరే బాక్కడ నీకు తెలియదు, తాగు తీసి పెట్టవురా. గిట్ సైడ్ చూడు. అవునే అంజలి, పొద్దుగాల లేవబుద్ధి అవుతుందా? అరే చలికాలమైనా పొద్దుగాల ఏం లేవబుద్ధి అవుతుంది? నువ్వు చిత్రంగా అడుగుతావు గాని. అయినా నువ్వేం లేస్తావు గాని అన్నున్నాడు కదా, అన్ననే లేమ్మాను. ఇంకా నేనన్నా అయ్యో, మీ అన్న ఆయన తద్దువాను అసలే లేవ్వడు 8 కొట్టేదాకా. శాతనైతే లేదని పండుకోవే, పనులన్నీ అన్ననే ఎత్తాడు. ఇక పండుకుంటే పోరాలు ఎట్లా పోతారే బడికి? అయ్యో అది నిజమే కదా.
సరే గాని ఇంకా సాయిల్ గాని మనవరాలు లేచిపోయిందట కదనే. ఆ అవునే, నాతో కూడా నవ్యక్క అన్నది ఇంకా బ్యాండ్ కొట్టేటైనా తోటి లేచిపోయిందట కదనే. ఆగో నాతోటేమో పెద్ద జాబర్ని చేసుకుంటా అన్నది. పోయి ఇంకా బ్యాండ్ కొట్టాయన తోడు పోయిందా? ఆ వాళ్ళేం తక్కువనే, రోజుకు 2-3 వేలు తెత్తురు, మంచిగానే చూసుకొని వెంతి. రోజుకు 2-3 వేలు తెస్తాడా? ఏదైతే ఉంది తీయే, వాళ్ళు మంచిగా ఉంటే చాలు. మన మొగల గంట నయ్యంతి. మరి కిట్ సైడ్ చూడే. అబ్బా ఆగో ఫ్రెండ్లు చూసుకుంటారు కదా. అబ్బా కుక్కుతంటే నిద్ర వస్తుంది. సరే మరి పోయి వండుకోపో. పోరి మీ రమేష్ అన్న ఈత కళ్ళు తీసుకపోతాడట, పోదామా? నీరా ఏంది నిజమా అన్న? అవు చెల్లె. అబ్బా ఈత కల్లా పోదామే రావాలి. 4 రోజుల నుంచి నడువు నొత్తుంది, రాళ్ళు గిట్లు ఉండవచ్చు, అది దాగితే పోతాయి అట్నే. సరే తీ పోదంతి. ఈ నల్లమొక్క పొన్ని మొన్న కూడా అడిగినా తీసుకురా అని, ఇప్పటిదాకా తీసుకురాలే. మా అన్న తాగిపిస్తా అన్నాడు. పోదాం పా మరి. పోదాం, జడేసుకోపోయే. అవ్వ కొడుకు నీ అన్నే తాగిస్తానే తోవంటి నీ అత్త అంటే కళ్ళు పోదాం బావంటే, అబ్బా నేను ఒక్కడిని రాను రా, మీ అక్క కూడా తాగుతా అన్నది నీరా, దాన్ని తీసుకపోదాం దాని అన్న. కామెడీయా? అవునా అనలేదా? మళ్ళీ కుట్టడా చెప్పు. గిట్ల గిట్లా అంట, గిట్ల గిట్లా అంట. ఊసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడదే ఆడి దూకినట్టు ఊతవేంద్రా. గంతే గంతే చెల్లె, గంతే. నువ్వు ఎట్లా అంటే అట్లే బావా. ఆగో చూసినావా చెల్లె, నువ్వు కూడా నడువు నొత్తందని అన్నవాట కదా బామ్మారితోటి. అరే అది దాగితే పోతుందని ప్లాన్ ఇచ్చింది నేను, నీకు తెలివనే తెలియదు. అర్థమైతుందా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. సరే అన్న పోదాం పోదాం పారి తలపై చెల్లె. సరే అన్న. ఇంకో తవ్వ తవ్వ తాగు. మాదా అవుతుంది. నువ్వే ఎక్కువ తాగేవాడా? నీరేనే అది తాగుతా కరపాన్ని తుప్పుతుంది. అయితే తాగకు. వారి చెల్లెకైతే బాగా తాగిపోయి ఇప్పుడు అనుకోకుండా పోతాను కానీ ఇంకో నెక్స్ట్ టైం ఎలాచి లేచి కట్టిద్దాం. అది తాగితే చెప్పడం అవుతుంది. ఎలాచీలు కట్టుతారు. ఇప్పుడు సడన్ గా చెప్తుంటదారా చెల్లి. ఎట్లయితే ఎందుకు పారు. నీర తాగు, ఇంకో 2 రోజులైనా ఎలాచి చేసి కట్టిస్తా, ఎగిలి వరంగా పోయి తాగుదాం. అయిపో కదా. దిక్కు వల్లదానే ఇది తెస్తే ఆయన చెట్టు విని ఉన్న కళ్ళు టేస్ట్ పోతుంది. దించంగానే కుండలకి వెళ్ళి తాగాలి. ఆ కుండలకి వెళ్ళి దించి బాటిల్లో పోసి ఎండ కడితే గట్టిగా అవుతుంది. అది నీర కాదు, సప్పసేది కళ్ళని 2 ఆయన గిలాసాలు తాగి నన్ను ఉరికిద్దామని చూస్తానవా? దా వారి రమేష్ గా ఈదులకి వచ్చి అందరు ఆగిపోతారు కావచ్చా కారా? అవు. అబ్బా ఈదులు చూస్తే నాకు గుర్తుకొస్తాదిరా. ఈత కళ్ళు కమ్మగున్నది, నీ బాంచం తాగుతుంటే మస్తుగున్నది. ఈత కళ్ళు మంచిగున్నది, నీ బాంచం తాగుతుంటే మస్తుగున్నది. బుస్స బుస్స పొంగుతున్నది, నీ బాంచం తాగుతుంటే ఎక్కుతున్నది. బుస్స బుస్స పొంగుతున్నది, నీ బాంచం తాగుతుంటే ఏంద్ర నల్లమొక్కపోడా ముఖం అంతా అట్లా ఎట్లా పెట్టినావు? మరి కాకపోతే ఏంది, పతివత పాశం అంటున్నట, తెల్లారదాకా చల్లారలేదట. నువ్వు రాకనే పోతే బుస్స బుస్స వంగుతున్నా వాటివి. అయ్యో ఈదులు చూస్తే అట్లా పాట పాడబుద్ది అయిందిరా. అబ్బా మా ఇల్లమే కొంచెం పడబడుతుంది చెప్పరా అదే మీ అన్నకు. అయ్యో ఓ కొడుక నేను తాగేదేమన్నా సప్పసేది కల్లా అరే ఈ అవ్వ నీదేనే 2 లీటర్లు తాగితే బొత్తుతుంది, ఉచ్చత్తది, అంతే. ఏమన్నా రిమ్మత్తది అనే. అవురా పక్క బామ్మారిది గౌడు సాపుకు మరి చెప్పినావా కళ్ళు? ఏ చెప్పింది, ఆడ చెట్టుకు తలిగేసిపోతా అన్నాడు. అంతేనా? ఉంటది పా, తయారుంటది మనం పోయే వరకు. దగ్గరికి వచ్చినాం కదా, దూరం నుంచి నడిచొచ్చుడైంది. అయ్యో ఇక దూపు అవుతుందా? అగో బామ్మారిది గౌడు చెట్టు తలిగిచ్చింది కదా కళ్ళు. ఆమెనేం చెప్పలేదా? ఏపా దావే తాగుదాం. ఇక బుజ్జి ఇక కూర్చోరు మీరు. ఇగో ఈడున్నది దాయే. 2 ఆకులు తెంపురు అట్టనే. ఇక ఆకులు నేను చెప్తా తెంపు. నేను తాత అప్పుడు అనగా చెప్పిపోతే మళ్ళీ రాక నన్ను ఇడకుండా పెట్టుకుంటారు. అయ్యో కూర్చోరాదు, నువ్వు కళ్ళు తాగడానికి వచ్చినావా? పొలం నుంచి వచ్చినవాడు కదా. అటు చెల్లెకచ్చిరా.
అబ్బా ఎట్లున్నది రవలి నీరా కమ్మ ఉన్నది. కొబ్బరి నీళ్ళు పోయినట్టు మంచిగా వదిలే చల్లగా లోపలికి. అవునే మస్తున్నది. మరి నీరంటే కట్టనే ఉంటది. చెల్లె తాగినవా? తాగినన్నా తాగు. ఆ బాటి తాగకుండా తాగుతానే నీకు రాళ్ళు చెప్పరపోతాయిరా. తాగుతున్నా. అరే ఇళ్ళకి ఇలా నీర తాగిచ్చిన కదా రమేష్ గా. ఇక రేపు వచ్చి మనం జుట్టుకొని కోసుకొని సప్పసేది తాగుదాం. ఈ ఇళ్ళ మందం పెట్టింది కదా, ఇవి తాగితే మనకేం సరిపోతది. అంతే ఆయన పాపం వాళ్ళు తాగని ఊక నీరన్నావు కదా. నీరా నీరమ్మ నీరా నిన్ను తాగాకుంటా నేను ఉండా, నీరు తాగుతానే నేను నీతోనే ఉంటాంటి కాదే, కడుపు నిండా నీకు నీరా పోసినాను చూడు అమ్మా. పాడుకావు ఏం చూస్తానవరా చెల్లె వినవ పాట పాడరాదు నువ్వు. అట్లాగా నల్లికి రాగానే పాటలు మంచిగా జోరు అనుకుంటాను నువ్వు. మీ అక్క అడిగింది పాపం మంచిగా బొత్తరిండు తాగుతాయి, దాని కడుపు సాపైతే ఏదో సంబరంలో పాట పాడతానా, దానికి అన్ని పిస పిస అట్ట వేదిరా. ఏంటైనా నీ తర్వాతనే ఎవరైనా. అబ్బో నువ్వు బల్ల కింద నల్లి వీరు నిన్నెవడు నమ్ముతాడు. ఈ ఒర్రెటోడే ఈతోటి ఏం కాదు, నల్లి కూడా చూసినవా నట్లన్నీ నిప్పుతారు, నల్లి కట్టినోళ్ళు నట్లన్నీ నిప్పుతారు. అర్థమైతుందా? అంటే ఇంకో పొద్దు కొడతా అంటే మళ్ళా పుల్లగా అవుతుంది, తీయకున్నప్పుడే తాగు. సాగుతున్నావు పాటు ఇక పట్టే నువ్వు. ఎట్లుంది కళ్ళు? మంచిగానే ఉంది కానీ అంత బెండు బెండు వస్తుంది కదా. అయ్యో చెల్లె బెండు కాదురా, కొత్తీదులు కదా, అందుకే తీపి బాగా వస్తుంది. నువ్వు బెండు అంటాను అట్లా రాదు. చేదు ఉందన్నా. ఈత కాళ్ళు చేదు ఉంటదారా, తీయగుంటది కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు. తాగుతలేరు. ఆ ఇక మేము తాగితే మీకేడ తాగుతుంది. నేను రేపటి తాగుతాను. చేదు లేదా ఇది? అరే ఏ ఈత కాళ్ళు చేదు ఎందుకుంటది, నీరా తీయగుంటది. అరే ఈత కాళ్ళు తీయగుంటది. అత్తలే అని చెప్పిందా? నీ ఓ పిల్లగా మీరు తాగేది ఈతకాళ్ళు కాదు తాటికాళ్ళు. ఏంది ఈత కళ్ళు కాదా, తాటి కళ్ళ? అందుకే అప్పటి నుంచి ఆగురా నువ్వు సౌసు తొలకాయ పని చెప్తలేదు. బాక్కోడా ఇట్రా. ఏంది ఇట్రా ఏంది బా? ఇడుండు. నువ్వు ఎవరికేం చెప్పినావురా? నేను నారాయణ గౌడ్కు చెప్పిండే ఈత కళ్ళు పెట్టుకోమని. మనకు అక్కడ ఇక్కడ లేదు. తాటికల్లో పంపించినావా? అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య.